వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులతో కొన్ని గ్రామాలకు ముంపు తప్పదు. అయితే ప్రభుత్వం సజావుగా స్పందిస్తే ముంపు బాధితులకు న్యాయం జరుగుతుంది. కడప జిల్లా గండికోట జలాశయం ముంపు బాధితుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. దేవుడు కరుణించిన పూజారి వరమీయడన్నట్లు సర్కార్ పరిహారం ప్రకటించినా అధికారులు మాత్రం ముందు ఊళ్లు ఖాళీ చేయమని అంటున్నారు. కడప జిల్లాలో గాలేరు నగిరి సుజలా స్రవంతి పథకంలో భాగంగా పెన్నా నదిపై గండికోట జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కొండాపురంలో 21 గ్రామాలు, ముద్దునూరు మండలంలో మరో పల్లె మునక జాబితాలు చేరాయి. ఈ ప్రాజెక్టులో ముందుగా 16 టీఎంసీల్ని నిల్వ చేయాలని అధికారులు సూచించారు. మొదటి ప్రతిపాదన మేరకు 14 గ్రామాలే ముంపునకు గురి అవుతాయని ప్రకటించారు. అయితే భవిష్యత్తులో తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టును 26.85 టీఎంసీలకు పెంచారు. దీంతో 22 గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. నీళ్ళేమో వస్తాయి ఊళ్ళకి. ఇప్పుడు మాత్రం పైరు పెట్టేందుకు ఎక్కడ లేదు. కనీసము గొడ్లకు మేత కూడా లేదు పెట్టేందుకు. బయటికి పైరు పెట్టేందుకు లేదు, గొడ్లకు మేత పెట్టేందుకు లేదు, బయటికి పోయేందుకు కూడా లేదు. కాబట్టి పరిహారం ఇవ్వాలా తక్షణం అనేది. మాకు పరిహారం ఇచ్చి ఖాళీ చేసి సిద్ధంగా ఉన్నారు ఊళ్ళో వాళ్ళు. తొలి విడతలో 14 గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ముంపువాసులకు పరిహారం చెల్లించకపోవడంతో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ బాధితులు ఆందోళనలు ఉధృతం చేశారు. మాకు నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇక్కడ నుంచి మేము కదలము, లేదంటే నీళ్ళన్నా తగ్గించండి, లేదంటే మాకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మీ పని మీరు చేసుకొని మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మాకు నష్టపరిహారం మాత్రం కంపల్సరీ మాకు ఇచ్చేంత వరకు మా వాళ్ళు డ్యాంలో పడి చైనాను చేస్తారు, కానీ నీళ్ళలో పడి చచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ గ్రామాలను అయితే వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ పోలీసు బలగాలను మోహరించి అన్యాయంగా మమ్మల్ని ఎత్తాలని చూస్తున్నారు. దీనికి మేము ఏమాత్రం భయపడము, ఇక్కడే ఉంటాం. ఇక్కడే నీళ్ళలో పడి చచ్చినా కూడా మాకు పర్వాలేదు. మేము ఎక్కడ మాకు నష్టపరిహారం చెల్లించేదారు మేము ఖాళీ చేసే ప్రసక్తి లేదు. ప్రాజెక్టు పనులు ఈ సంవత్సరం పూర్తయి అంతా సవ్యంగా జరిగి ఉంటే గండికోటలో 12 నుంచి 14 టీఎంసీల నీటి నిల్వ ఉంచాలని తొలుత భావించారు. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే పరిహారం సంగతి ముందు తేల్చమంటున్నారు అధికారులు. గండికోట పరిహారం గండికోట రహస్యాన్ని తలపిస్తుండగా ఇప్పుడు నిర్వాసితుల్ని గ్రామం నుంచి తరలించడం ఎలా అన్నది అధికార యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులుగా 5,571 కుటుంబాలున్నట్లు గుర్తించారు. 2 నెలల క్రితం నవంబర్ నాటికి పరిహారం ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించడంతో పాటు పరిహారం ఇచ్చాకే నీరు నిల్వ చేస్తామన్న సంకేతాలు సైతం ఇచ్చారు. మాకు వంట చేసుకునే దానికి చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ పూట పురుగులన్నీ వస్తున్నాయి. వంట చేసుకుని పెట్టుకున్నా కానీ నల్లలకి పాకేదను ఇట్లా జబ్బులతో బాధపడుతున్నాము. మాకు ఇట్లా డబ్బులు ఇచ్చామని చెప్పినారు, ఎవరు ఇవ్వడం లేదు. కలెక్టర్ మనేమో 6,75,000 మేము ఊరికి ఇచ్చాం పోండి అని చెప్పింటే వచ్చినారు. నీళ్ళు వదిలినారు. ఇప్పుడు నీళ్ళు వదిలేదు ఇచ్చేదేం ఖాయమే, డబ్బులు అయితే ఇవ్వమని చెప్తున్నారు. ఊరు చుట్టుగారా ఉన్నాయి. ఊరు చుట్టుగారా ఉన్నాయి. మాకు చాలా బయట పోయేదానికి ఇబ్బందిగా ఉంది. ఇంకా ఎట్లా చేయాలో మేము చావే మాకు శరణ్యం. ప్రభుత్వంపై పడే భారంపై కసరత్తు జరుగుతుండగానే గండికోటలో నీరు నింపేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేయడంతో ముంపువాసుల ఆందోళనతో సమస్య మరింత జటిలమైంది. పరిహారం ఇచ్చాకే ఊళ్ళు ఖాళీ చేయించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు 2.2 టీఎంసీ నీళ్లున్నాయి. ఈరోజు 1000 క్యూసెక్కుల నీళ్లు గండికోటకు చేరుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక వారం 10 రోజుల కల్లా ఈ నీళ్లు గ్రామాల్లోకి వస్తాయనేది ఉంది. ఇప్పుడే గ్రామం దగ్గరికి వచ్చేసినాయి. ఒక 4-5 రోజుల్లోనే ఈ గ్రామాల్లో పూర్తిగా వస్తే ఇబ్బంది పడతాం. ఆల్రెడీ బొమ్మేపల్లెకు అక్కడ వెళ్లేదానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో చుట్టూ నీళ్లు వచ్చేసినాయి. బొమ్మేపల్లె గ్రామంలో ఇది కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకొని కాంపెన్సేషన్ ఇవ్వండి, మేము బయటికి వెళ్తామని చెప్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ముంపువాసులు చేస్తున్న ఉద్యమానికి వామపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతివ్వడంతో ఆందోళన ఉధృత రూపం దాల్చుతోంది.